I want to begin by saying how grateful I am to be assembled with you today. ఈ రోజు మీతో ఉండటం ఎంత గొప్పగా సంతోషంగా ఉందో చెప్పలేము. It is by no means a small thing to me. మరి నా జీవితంలో ఇది సామాన్యమైన విషయం కాదు ఇక్కడ ఉండటం. And that is not because of great distance that I've traveled. మరి నేను ఇది గొప్ప భాగ్యంగా ఎందుకు ఇస్తున్నానంటే నేనేదో దూరదేశం నుంచి వచ్చానని కాదు కానీ It's because I always appreciate the opportunity to fellowship with those of like precious faith. మరి నాతో పాటు సమానమైన విశ్వాసం కలిగినటువంటి పరిశుద్ధులతో కలిసి దేవుని వాక్యం పంచుకోవటం సంతోషం. I'm humbled to be your teacher. మరి మీకు నేను ఈ సమయంలో బోధకునిగా ఉండటం నాకెంతో దీనత్వాన్ని కలుగజేస్తుంది. There are many capable men here who can preach as well, if not far better than myself. మరి నాకంటే కూడా దేవుని వాక్యాన్ని చక్కగా వివరించగలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు. We're going to talk about Gideon a bit today. ఈరోజు బైబిల్ ఉన్నటువంటి గిద్యోను గురించి తెలియజేయాలని కోరుతున్నా. We're going to be interested in the events that are covered in Judges 6, 7, and 8. గిద్యోను గురించి న్యాయాధిపతుల గ్రంథం 6, 7, 8 అధ్యాయాల్లో ఉన్నాయి. We're going to speak about the idea of to whom the victory belongs. దీన్ని మనం ఈ పాటను ఎలా చదువుతున్నామంటే విజయం ఎవరిది? We will recognize that the victory always belongs to God. ఇశ్రాయేలు చరిత్రలో విజయం ఎప్పుడు కూడా దేవునిదే. విజయం దేవునిదే. I want to identify the people who are in conflict with God's people in these passages. మరి ఈ వచనాల్లో దేవుని ప్రజలతో యుద్ధం చేసేటువంటి వారి గురించి మనం చూస్తాం. We are told they are the Midianites. మరి ఇక్కడ దేవుని ప్రజలను ఇశ్రాయేలుతో మిద్యానీయులు యుద్ధం చేస్తూ ఉన్నారు. They are known to us as the descendants of Abraham. మిద్యానీయులు ఎవరు? వీరు అబ్రహాము సంతానం. From his fourth son with Keturah. కెతురాకి అబ్రహాము కలిగినటువంటి 4వ సంతానమే మిద్యాను. The wife he had after Sarah had passed away. సారా చనిపోయిన తర్వాత మరలా అబ్రహాం వివాహం చేసుకున్నాడు. ఆమె ఈ కెతురా. We learn this from Genesis 25 verse 2. ఆదికాండము 25వ అధ్యాయము 2వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. These were a nomadic herdsmen, numerous in rich flocks, herds, and camels. ఈ మిద్యానీయులు వీరు గుడారాల్లో నివసిస్తూ మరి సంచారం చేసేటువంటి జాతిది. వారికి గొర్రెలు, మేకలు, పశువులు, ఒంటెలు విస్తారంగా ఉన్నాయి. The scriptures describe them and their camels as being without number, like grasshoppers for multitude. వారికి ఉన్నటువంటి సంపద, ఒంటెల సంపద గురించి ఏమని చెప్పబడిందంటే మిడతలంతా విస్తారముగా వారికి ఒంటెలు ఉన్నాయి అని చెప్పండి. And so these are the opponents of God's people in this text. ఈ మిథ్యానీయులు ఈ సందర్భంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి సిద్ధపడినవారు. We see them several times in biblical history. బైబిల్ చరిత్రలో చాలా మార్లు వీరు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా యుద్ధం చేయడం మనం గమనిస్తూ ఉంటాం. In Genesis 37, we see Joseph's family selling him to them. ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపుని అన్నలు ఎవరికి అమ్మారంటే ఈ మిద్యానీయులకి అమ్మారు. With the Ishmaelites. ఇష్మాయేలీయులకి అమ్మారు. So 2 of the descendants of Abraham are oftentimes in conflict with the promised people. మరి ఇక్కడ కూడా ఇష్మాయేలీయులు కూడా అబ్రహాం సంతానమే. అంతేకాదు ఇశ్రాయేలుకి అబ్రహాం యొక్క మిగతా సంతానాలకి అక్కడక్కడ యుద్ధాలు జరగడం కూడా మనం చూస్తూ ఉంటాం. But there was not always conflict with them. అయితే ఈ అబ్రహాము యొక్క ఇతర సంతానంతో ఇశ్రాయేలుకి ఎల్లప్పుడూ యుద్ధం అయితే జరగలేదు అనుకోండి. Exodus 2 tells us that Moses married the daughter of the priest of Midian. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే ఎవరిని వివాహం చేసుకున్నాడంటే ఈ మిద్యానీయుడైనటువంటి ఇత్రో కుమార్తెనే మోషే వివాహం చేసుకున్నాడు. God uses everyone. అయితే దేవుడు ఎవరినైనా తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఉపయోగించగలడు. In Romans 13, we're told that the secular government is something that God has established.
మరి దేవుడు ఎంత గొప్పగా ఎవరినైనా ఎలా ఉపయోగించుకున్నాడంటే రోమా 13వ అధ్యాయంలో ప్రభుత్వాలు దేవుని తరఫున సేవకులను కూడా చెప్పాడు. దేవుడు ప్రభుత్వాలను కూడా తనకు అనుకూలంగా తన మహిమ కొరకు ఉపయోగించుకోగలడు. He says that they do not carry the sword in vain. అంతేకాదు ఏ కారణం లేకుండా వాళ్ళు ఖడ్గం ధరింపరు, అధికారులకు లోబడమని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. God has used the Midianites in this same way. మరి ఇక్కడ దేవుడు అవిధేయులైన మిథ్యానీయుల్ని తన ప్రజల మేలు కొరకు ఉపయోగించుకుంటున్నాడు. ఇక్కడ దేవుడు We are told that the children of Israel did evil in the sight of Yahweh. ఈ సమయంలో ఇశ్రాయేలు దేవుని దృష్టిలో చెడు చేస్తున్నారు. ఈ సమయంలో ఇశ్రాయేలు So Yahweh delivered them into the hand of Midian for 7 years. అందుకనే దేవుడు కావాలనే ఇశ్రాయేలుకు గుణపాఠం నేర్పించడానికి శత్రులైన మిథ్యానుల చేతికి 7 సంవత్సరాలు దేవుడే అప్పగించాడు. God uses the Midianites to punish his rebellious, disobedient people. దేవుడు ఇక్కడ అవిధేయులైనటువంటి మిథ్యానీయుల్ని అవిధేయులైనటువంటి ఇశ్రాయేలీల్ని గుణపాఠం చెప్పడానికి దేవుడు ఉపయోగించుకుంటున్నాడు. ఆ విధంగా దేవుడు ఉపయోగించిన సామర్థ్యం అనుకుంది. The Israelites were forced to live in dens and caves and strongholds of the mountains. మిథ్యానీయులు ఎంతగా ఇబ్బంది పెడుతున్నారంటే ఇక్కడ ఇశ్రాయేలు పారిపోయి గుహల్లో, కొండల్లో, లోయల్లో నివాసం తలదాచుకున్నారు. ఈ సమయంలో We see this described in the first part of Judges 6. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి భాగాల్లో ఈ వచనాన్ని మనం గమనించవచ్చు. The Midianites, the Amalekites, and the people of the east destroyed their produce and livestock, leaving Israel impoverished and crying out for help. అంతేకాదు మీరు గనక అక్కడ చూస్తే 4వ వచనంలో వారి ఎదుటి దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవసాధనమైన మరి దేన్ని గాని ఇశ్రాయేలుకు ఉండనీయకుండా ఈ మిథ్యానీయులు, అమాలేకులు ఇబ్బంది పెడుతున్నారు ఇశ్రాయేలు దేవుని ప్రజలు. What did the Israelites do to deserve this? ఎందుకు ఇశ్రాయేలు ఈ గతి పట్టింది? As we see them time and time again, they fall into the idolatry of the world. ఎందుకు ఇశ్రాయేలుకి ఈ దుస్థితి పట్టిందంటే వాళ్ళు తమ రాజు సృష్టికర్త అయిన దేవునికి అవిధేయులయ్యారు కాబట్టి వారిని శిక్షించి దేవుని వైపు మరల్చడానికి దేవుడు ఈ విధంగా శత్రువులకు అప్పచెప్పాడు. దేవుడు 7 సంవత్సరాలు. In fact, one of the first acts of Gideon in service to God was to tear down the idol in the middle of the city. అంతేకాదు గిద్యోన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇశ్రాయేలు రక్షించడానికి మొట్టమొదటిగా గిద్యోన్ చేసిన పని ఏంటంటే ఇశ్రాయేలీలు వాళ్ళ యొక్క నగరంలో మధ్యలో పెద్ద విగ్రహం పెట్టారు. ఆ విగ్రహాన్ని దేవుడు గిద్యోన్ ద్వారా పడగొట్టించాడు. ఆ విధంగా ఇశ్రాయేలు విగ్రహారాధనలో ఉన్నారు కాబట్టి దేవుడు గిద్యోన్ ఉపయోగించుకున్నాడు వారిని బుద్ధి చెప్పడానికి. As God appoints Gideon to work for him in this cause, ఎప్పుడైతే దేవుడు మరి ఇశ్రాయేలు ఇటువంటి బాధలు అనిపిస్తున్నారో దేవునికి ప్రార్థన చేశారు, మొరపెట్టారు, మాకు సహాయం చేయని, అప్పుడు దేవుడు వారికి రక్షకుడిగా గిద్యోన్ని ఏర్పాటు చేశాడు. and the battle that we will talk about today, అంతేకాదు ఇప్పుడు గిద్యోను ఇశ్రాయేలు పక్షంగా మిథ్యానులతో యుద్ధం చేసి గెలుస్తాడు. Gideon was not confident and he questioned his commission to deliver Israel. ఎప్పుడైతే దేవుడు గిద్యోన్ని లేవయ్యా నువ్వే వీళ్ళకి రక్షకుడిగా ఉండాలన్నప్పుడు గిద్యోను పరిస్థితులను బట్టి మరి భయపడ్డాడు. అంతేకాదు భయపడుతూ ఉన్నాడు. He does not remember that God is great and decides whom he will use to bring about his plans. అంతేకాదు దేవుడు ఇక్కడ దూత ద్వారా గిద్యోనికి ఏమని చెప్పాడంటే మరి దేవుడు నిన్ను అనుకున్నాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, లే బయలుదేరు ఇశ్రాయేలు పక్షం యుద్ధం చేయమన్నాడు. కానీ గిద్యోను అందుకు అంగీకారంగా లేడు. Surely he has forgotten about being delivered from Egypt. అంతేకాదు గిద్యోను అంటున్నాడు, నేనే పాటి వాడినండి ఇశ్రాయేలు విడిపించడానికి అమాలేకులతో యుద్ధం చేసి మిద్యానీయులతో, నేను అల్పుణ్ణి, దీనుణ్ణి, నా యొక్క గోత్రం తక్కువదని చెప్పుకుంటున్నాడు. Being delivered into the promised land with power. అయితే గిద్యోను ఎలా దేవుడు ఆనాడు చరిత్రలో ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు, ఈ విషయాలను కూడా గిద్యోను మర్చిపోయాడు. We could spend our whole day enumerating the wonderful acts of God. ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఈ రోజంతా మనం చెప్పుకున్న తరగని చరిత్ర.
Gideon surely could have recited these things himself. గిద్యోనికి ఈ విషయాలన్నీ తెలుసు, జరిగిన చరిత్ర అంతా, కానీ ప్రస్తుత పరిస్థితిలో భయానికి గురవుతుంది. And yet he was afraid. భయపడుతున్నాడు. As Saul and his army were afraid with the Philistine champion in front of them. మరి సౌలు ఇశ్రాయేల్ సైన్యం ఫిలిష్తీన్ల మీద పోయినప్పుడు గొలియాతును చూసి సౌలు సైన్యం ఇశ్రాయేల్ ఎంత భయపడ్డారు, అట్లానే ఇప్పుడు గిద్యోను మధ్యాహ్నానికి మీదకి పోవటానికి భయపడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ సైన్యం వాళ్ళ ఒంటిలో మిడతలంత విస్తారంగా ఉన్నాయట. The Lord reassures Gideon that he will be with him in Judges 6:14-16. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో దేవుడు గిద్యోన్ని బలపరుస్తూ ఏమంటాడంటే, నేను నీకు తోడుగా ఉంటాను గిద్యోను, లే బయలుదేరు, ఇశ్రాయేల్ పక్షంగా యుద్ధం చేయి, మిద్యానీయులతోని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. I will be citing many passages that we will not have time to read. మరి నాకు గనక సమయం ఉన్నట్లయితే చాలా వచనాలు చెప్పగలను ఈ వచనాలని చదవమని. But I will encourage you to review them yourself in after the service. మరి కూడిక అయిన తర్వాత మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆ వచనాలు చెప్తున్నాను కదా, అవి మీరు వివరంగా చదవండి. Gideon wants proof that it was the angel of Yahweh telling him that he would be with him. దేవుడు తన దూతను పంపించి గిద్యోను యుద్ధానికి సిద్ధపడమంటే గిద్యోను అనుమానానికి గురై ఏమంటున్నాడంటే దేవదూతతోటి, నువ్వు దేవుని యొద్ద నుంచి నిజంగా వస్తే నాకు ఈ అద్భుతాలు చేసి పెట్టు, అప్పుడు నేను నమ్ముతాను అంటాడు. We see this in Judges 6:17. న్యాయాధిపతులు 6:17 చూస్తున్నా. And also verses 37 and 39. 37 నుంచి 39 వచనాల్లో కూడా 3 సార్లు అడిగినట్టుగా మనం చూస్తున్నాం. I want to assert that doubting God creates unnecessary fear. ఎప్పుడైతే మనం దేవుని పట్ల మరి అనుమానంతో ఉంటామో, దేవుని పట్ల అనుమానంతో జీవిస్తూ ఉంటామో, అప్పుడు మనకి భయం ఉంటది అనుమానంతో ఉన్నప్పుడు. Even Jesus' disciples had problems with this. మరి యేసు యొక్క శిష్యులు కూడా ఈ సమస్య ఉంది, అనుమానంతో భయపడిన పరిస్థితి. There is an event recorded in Matthew 14:22-33. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22-23 వచనాల్లో The disciples have already seen miracles at the hands of Jesus. యేసు చేసిన గొప్ప అద్భుతాలు ఇంతకు ముందే చూశారు శిష్యులు. They understand in him is the fullness and power of God. మరి ఈయనకి దేవుని శక్తి పూర్ణంగా ఉంది ప్రభువైన యేసు అని కూడా గుర్తించారు. And now they're in a boat crossing the water with him in the boat. యేసు ప్రభుతో పాటు పడవెక్కి దోణి ఎక్కి ఆ యొక్క సముద్రం దాటుతూ ఉన్నారు. He has gone to sleep. యేసు ప్రభు నిద్రపోయాడు ఆ యొక్క పడవలో. But the water is very rough. మరి అక్కడ అలలు పడుతూ ఉన్నాయి పడవని. And they are afraid. లోపల దోణిలో పడవలో ఉన్నటువంటి వారందరూ భయపడుతున్నారు శిష్యులు. They cry out in fear. మరి భయంతో వాళ్ళు ఏమని అరుస్తున్నారంటే, కేకలు వేశారంటే, and with a word, after Jesus wakes, he makes the sea calm. ఆ తర్వాత వాళ్ళ అరుపులకి యేసు లేచి నిద్ర నుంచి ఆ యొక్క అలల్ని ఒక్క గద్దింపుతో ఆపేశాడు. Jesus questioned why they doubted. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఎందుకు మీరు అవిశ్వాసంతో ఉన్నారని కూడా అన్నాడు. Why they were afraid. ఎందుకు మీరు భయపడుతున్నారు అని కూడా చెప్పాడు. We must remember who God is and trust in him. సహోదరులారా, దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకొని దేవుని యొక్క శక్తిని బట్టి, గుణగణాలను బట్టి, ఆయన చరిత్రలో చేసిన గొప్ప కార్యాలను బట్టి మనం ధైర్యంగా ఉండాలి. Do we sometimes doubt God? కొన్నిసార్లు మనం దేవుని మీద అనుమానంతో భయపడుతున్నామా? I'm afraid that sometimes we do. అవును, కొన్నిసార్లు మనం దేవుని మీద ఉన్న అవిశ్వాసం చేత ఈ లోకంలో భయపడుతూ ఉంటాం. We need to overcome that fear. ఆ భయాన్ని మనం అధిగమించాలి, దేవుని పట్ల విశ్వాసాన్ని పెంచుకొని. We have the benefit of all the scriptures to see what God has done throughout all of time. మనం క్రైస్తవులంగా నేడు పాత నిబంధన దేవుడు ఏం చేశాడు, క్రొత్త నిబంధన చేసి ఎంత కూడా మనకు సమాచారం ఉంది కాబట్టి మనము అనుమానం పడకూడదు విశ్వాస విషయంలో, దేవుని విషయంలో. So Gideon gets confirmation that God will save Israel by his hand. అంతేకాదు దేవుడే తన్ని మిద్యానీయుల మీద విజయాన్ని సాధించడానికి దేవుడే తనకు తోడుగా ఉన్నాడని గిద్యోను గ్రహిస్తూ ఉన్నాడు. We see this in Judges 6:36-40. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 36 నుంచి 40 వచనాల్లో గిద్యోను దేవుణ్ణి శోధిస్తూ 2 అద్భుతాలు చేయమని కోరాడు.
I'm always a little bit puzzled and I'm always a little bit surprised by the boldness it takes to ask God for proof. మరి కొన్నిసార్లు నాకు దేవుణ్ణి ఈ విధంగా అయా నువ్వు నాకు దేవదత్తో ఈ అద్భుతాలు చేయమని దేవుణ్ణి అప్పుడు నేను నమ్ముతాను అన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎలా అడుగుతున్నాడు ఆ గిద్యోను దేవుణ్ణి దేవదత్త ద్వారా. And I'm thankful for the great patience that God has shown. గిద్యోను పట్ల దేవుడు చూపించిన దీర్ఘశాంతాన్ని బట్టి దేవుణ్ణి నేను కనపరుస్తూ ఉన్నా. Gideon asks if he might be able to put a fleece out and just the fleece will be wet with dew and all the ground around it dry. గిద్యోను ఏమంటాడంటే నేను ఇక్కడ బొచ్చుతో కూడినటువంటి ఒక వస్త్రాన్ని పెడతాను, దాని మీద మంచు పడాలి, చుట్టుపక్కల అంతా కూడా మంచు పడకూడదని దేవుడిని పరీక్షిస్తూ ఉన్నాడు. God does this for Gideon. దేవుడు గిద్యోన్ని విశ్వాసంలో బలపర రుజువుగా తనే పంపిస్తున్నాడు యుద్ధానికి. ఆ విధంగా చేశాడు దేవుడు. But Gideon, he wants another proof. ఇంకొక ఆధారం కావాలంటున్నాడు గిద్యోను. రెండవది, maybe the nature of the fleece is just more likely to hold liquid. ఆ యొక్క గొర్రె బొచ్చుతో కూడిన వస్త్రం ఉంది కదా, ఆ వస్త్రం ఎటు కూడా చల్లదనాన్ని లాగిద్ది కాబట్టి దాంట్లో నీళ్లు ఉన్నట్టు ఇలా అని ఇంకొక అద్భుతం అడుగుతున్నాడు. So he thinks, let's flip it. Let's have the fleece dry and all the ground wet. ఈసారి దేవుడు చుట్టుపక్కలంతా కూడా మంచు పడజేసి ఆ గొర్రె బొచ్చు మీద మంచు పడకుండా చేయాలి అని అడిగారు. రెండో అద్భుతం. Here again we see the patience of the Almighty Father. అయినప్పటికీ కూడా తండ్రి దేవుడు గిద్యోను పట్ల దీర్ఘశాంతం వహించి ఆ అద్భుతాన్ని జరిగించాడు. I'm amazed by his patience. దేవుడు గిద్యోను పట్ల చూపిస్తున్న సహనాన్ని ఆశ్చర్యం కలుగుతుంది నాకు ఆ సహనం విషయం. Many of us are fathers. మనం అనేకులు తండ్రులు మనం కదా. And when our children are young, we say, do this because I said so. పిల్లల్ని మనం ఏమంటుంటాం తండ్రులంగా, నేను చెప్పాను కాబట్టి చెయ్యి అంటుంటాం. And even we learn to have patience with our children. మనం కూడా దేవుడు గిద్యోను పట్ల చూపించిన దీర్ఘశాంతాన్ని మన పిల్లల పట్ల కూడా దీర్ఘశాంతాన్ని చూపించాలి. We are poor examples of the Father. తండ్రిగా దేవునితో పోల్చుకున్నప్పుడు మనము సరైన ఉదాహరణగా ఉండం. Hezekiah was told to put his house in order. మరి మీ అందరూ తెలుసు హిజ్కియా గురించి. దేవుడు ఏమని చెప్పాడంటే నీ ఇల్లు చక్కదిద్దుకో అని చెప్పాడు. హిజ్కియా రోగంతో మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు He prevailed upon God and God gave him 15 more years. ఆ హిజ్కియా సమయంలో దేవుడిని వేడుకోవటం, దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ని హిజ్కియాకి పొడిగించడం జరిగింది. But even Hezekiah asked for proof. అంతేకాదు హిజ్కియా కూడా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇస్తానన్నాడు కదా, దానికి ఆధారంగా దేవుడు అద్భుతం చేయాలని కూడా అద్భుతాన్ని కోరిన వాడు హిజ్కియా. God set the shadow back by several degrees. ఆ యొక్క మెట్ల మీద దిగినటువంటి నీడని దేవుడు ఏం చేశాడు, పైకి మరలా ఎక్కేటట్టుగా చేశాడు. Except for with God, that is impossible. మరి ఆ విధంగా దిగిన నీడ మరలా పైకి వెళ్ళటం అనేది దేవుడు కలుగు చేసుకుంటే గాని జరిగే అద్భుతం. I find it, one of the reasons I find the difficulty with these requests is because what Jesus says to Satan. మరి ఇక్కడ ప్రభువైన యేసు ఒకానొక సమయంలో సాతానుతో ఈ విధంగా చెప్పాడు. In Luke 4 verse 12, we are told that he tells Satan, do not put God to the test. లూకా 4:12లో ప్రభువైన యేసు ఒక సమయంలో ఏమన్నాడంటే అపవాదితో మాట్లాడుతూ సాతానుతో నీ దేవుణ్ణి నీవు శోధింపవలదు అని. And so I do not want us to take great comfort in these tests that God allowed. మరి ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళు ఒక విధంగా దేవుణ్ణి శోధిస్తున్నట్టే హిజ్కియా గాని లేకపోతే గిద్యోను గాని. అయినప్పటికీ కూడా దేవుడు ఒక ప్రత్యేక ఉద్దేశంతో వాటిని సహించాడు, దీర్ఘశాంతం వహించాడు ఈ విషయాల్లో. We should not expect that we could ask God for the same things. మనం ఇప్పుడు దేవుణ్ణి అట్లా పరీక్షించకూడదు, దేవుణ్ణి అట్లా శోధించకూడదు. నేడు మనం Paul says what was written before was written for our learning. ఎందుకంటే మనకు ముందుగా వ్రాయబడినటువంటి లేఖనాలు మనకి బుద్ధి బోధ కలగడానికి వ్రాయబడ్డాయి. Let us accept what God teaches us through his word. అందుకని మనం ఇప్పుడు దేవుడు ఇలా చేయి అలా చేయని అనకూడదు, కానీ దేవుడు సంకల్పం అంతా మనకి గ్రంథస్థం చేయించి రాయించాడు కాబట్టి దేవుని పూర్తి సంకల్పం దాంట్లో దేవుని చిత్తాన్ని తెలుసుకుని వెంబడించాలి, కానీ దేవుని అలా మనం శోధించకూడదు. And now God has set Gideon to the task of going against the Midianites in battle. ఇప్పుడు దేవుడు గిద్యోన్ని
మిద్యానీల మీదకి యుద్ధానికి పంపుతూ ఉన్నాడు. They are gathered with the Amalekites in a number greater than the sands of the sea. అంతేకాదు అక్కడ మిద్యానీలు యుద్ధానికి వచ్చారు. మిద్యానీలు ఎంతమంది ఉన్నారంటే ఇసుక సముద్ర తీరమునందలి ఇసుక రేణువులంత విస్తారంగా ఉన్నాడు మిద్యానీలు. Gideon has an army of 32,000 men. అయితే గిద్యోన్ దగ్గర ఎంతమంది ఉన్నారు సైన్యం? 32,000 మంది మాత్రమే ఉన్నారు. Well, that's not quite true. మరి ఇది సరైనది కాదు. He has 32,000 men and God. ఆయన దగ్గర 32,000 మంది సైనికులే ఉన్నారు అంత మాత్రమే కాదు, సరైనది కాదు. ఆయన దగ్గర 32,000 మంది సైనికులతో పాటు దేవుడు కూడా. And that is a point that God wants him to understand. ఆ విషయాన్ని గిద్యోను అర్థం చేసుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. He says in Judges 7 verse 2 that let's read Judges 7 verse 2. న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయం 2వ వచనం చదువుదామండి. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిననుకొని నా మీద అతిశయించుదురేమో. God, the victory belongs to God. విజయము దేవునిదై ఉండాలి, ఇశ్రాయేలుదై ఉండకూడదు. This is what God wanted Gideon and all these many years later us to know. మరి ఈ విషయాన్ని ఆనాడు గిద్యోను నేర్చుకోవాలని కోరాడు దేవుడు. ఆ లేఖనాలు చదువుతున్న మనం కూడా ఆ విషయాన్ని నేర్చుకోవాలని దేవుడు కోరుతున్నాడు, అందుకే రాయించాడు. Let's see what God has made Gideon do to demonstrate this. ఇప్పుడు దేవుడు గిద్యోనుతో ఎలా సంభాషిస్తున్నాడో చూడండి. Let's please read Judges 7 3 through 8. న్యాయాధిపతుల పుస్తకం 7వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. న్యాయాధిపతులు 7వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చాడు. అప్పుడు జనుల్లో నుండి 22,000 మంది తిరిగిపోయిరి. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించేదను. ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరిని గురించి చెప్పుదునో వాడు నీతో పోవలను. ఇతడు నీతో పోకూడదని ఎవరిని గురించి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాడు. అతడు నీళ్ల యొద్దకు ఆ జనులను దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతివానిని వేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని వంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించేదను, మిద్యానులను నీ చేతికి అప్పగించేదను. జనులందరూ తమ తమ చోటికి వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చారు. ప్రజలు ఆహారమును బోరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్ళనంపెను గాని ఆ 300 మందిని నిలుపుకొనెను. మిద్యానీల దండు లోయలో అతనికి దిగువగా నుండెను. By the word of God, those who were afraid were allowed to leave. 32,000 మంది సిద్ధపడ్డారు కదా యుద్ధానికి. దేవుడు ఇక్కడ ఏమని చెప్పాడంటే ఈ 32,000 మందిలో యుద్ధానికి భయపడుతున్నవాడు వెనక్కి వెళ్ళిపోమన్నాడు. Afraid to face the Midianites, though they had God as their king. వారి పక్షాన దేవుడు ఉన్నప్పటికీ భయపడుతున్నటువంటి వారిని వెనక్కి వెళ్ళిపోమన్నాడు దేవుడు. More than 2/3 of the army departed. 2/3 వంతు సైన్యం వెనక్కి వెళ్ళిపోయింది. That leaves now 10,000 men. 32,000లో 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. God is not satisfied. ఇప్పుడు 10,000 మంది మిగిలి ఉన్నారు యుద్ధానికి. అయినా దేవుడు ఇంకా సంతృప్తి చెందల. There are still too many. ఇంకా ఎక్కువ మంది అంట యుద్ధానికి వెళ్ళటానికి గిద్యోనుతో ఉంది. 10,000 మంది ఎక్కువ మంది అంట. So then he devises a test. ఒక పరీక్ష పెట్టాడు ఇక్కడ దేవుడు. And in that test 300 remain.
ఆ పరీక్షలో 300 మందే మిగిలారు. That's fewer than 1% of the entire that existed. మరి ఉన్న సైన్యం అంతట్లో 300 మంది మిగిలారంటే గిద్యోన్తో యుద్ధానికి బయలుదేరినలో 1% మాత్రమే మిగిలారు గిద్యోన్ దగ్గర. Imagine having a pile of 30,000 pieces of rice. మరి 32,000 గింజలున్న బియ్యం ఉన్నాయి అనుకోండి. And you remove all but 300 pieces. అన్ని గింజలు తీసేసి చివరికి 300 గింజలు ఉన్నాయి అనుకోండి. To man, such a reduction of manpower makes no sense. ఇసుక రేణువులంత విస్తారమైన సైన్యం మీదకి గిద్యోను ఈ 300 మందిని తీసుకుని యుద్ధం చేయడం అనేది ఏమన్నా తెలివికల్ల పైన తెలివి తక్కువ పైన. But God's ways are not our ways. దేవుని ఉద్దేశాలు వేరు, మనిషి ఉద్దేశాలు. దేవుని సంకల్పం వేరు, మనిషి సంకల్పం. Every time the Israelites went against a superior army, they had God as their champion. మీరు ఇశ్రాయేల్ చేసిన యుద్ధాలు చూడండి చరిత్రలో. ఎప్పుడు కూడా ఇశ్రాయేల్ యొక్క విజయము దేవుని సహాయంతోనే గెలుస్తూ ఉంటారు, వాళ్ళ కత్తి డాలు తోటి కాదు. These 300 men were not going to descend into this valley and wipe out the Midianites. మరి ఈ 300 మంది మిద్యాన్ మీదకి వెళ్ళి యుద్ధాన్ని చేసి వాళ్ళని జయించారనుకుంటున్నారా? No, God made the situation even more ridiculous. అంతేకాదు దేవుడు ఇంకా ఈ యుద్ధాన్ని కఠినతరం చేశాడు. ఇంకా చూడటానికి బుద్ధిహీనంగా ఉంటుంది ఆ యొక్క ప్రణాళిక. They were not armed with swords. అంతేకాదు ఈ 300 మంది వెళ్తే వెళ్ళారు, ఏళ్ళకన్నా యుద్ధ కవచాలు కత్తి డాలు ఉన్నాయి, అవి కూడా లేవు, అవి కూడా తీసుకెళ్తా అన్నాడు. They were armed with pitchers and torches and trumpets. 300 మంది దేవుడు ఏం తీసుకెళ్ళమంటే కొండలో, ఆ కొండ లోపల కాగడ, ఆ తర్వాత బోర్లు తీసుకెళ్ళమన్నాడు. బోర్లు, ఊదే బోర్లు, తినే బోర్లు కాదు. He's already explaining my story. I'll teach him how to translate one day. Okay, all right. So now he has commanded them to be divided into 3 companies. ఆ 300 మంది కూడా 3 భాగాలు చేశారు. And so around the valley there are 100 men here, 100 men here, and 100 men here. ఆ లోయలో యుద్ధం జరుగుతుంది. ఆ లోయ దగ్గర 100 మంది ఇటు, 100 మంది ఇక్కడ, 100 మంది అటు పెట్టారు, 300 మంది. And because their torches are under the pitchers, they are in darkness still. అంతేకాదు కాగడాలు కొండ లోపల పెట్టారు, అందుకని చీకటిగానే ఉంది అక్కడంతా కూడా. And they are told by the command of Gideon to break their pitchers and present their torches. అంతేకాదు గిద్యోను ఏం చెప్పాడు, నేను చెప్పిన సమయానికి మీరు ఏం చేయాలి, కొండల పగలు కొట్టి అప్పుడు దీపాలు బయట తీయండి అన్నాడు కాగడాలు. And blow their horns. ఆ తర్వాత మీరు బోర్లు ఊదండి అన్నాడు. And to the men down in the valley, they imagine 1,000 people behind each one of these lights. ఆ లోయలో యుద్ధానికి సిద్ధంగా ఉంటే మిద్యానులు ఏమనుకున్నారంటే దూరం చూసి, అమ్మో ఇటులా కాగడాలు వెలుగుతున్నాయి, ఇక్కడ కాగడాలని, అక్కడ కాగడాలని, ఈ కాగడాలకి ఎంతమంది సైన్యం ఉన్నారో అని అనుకుంటారు మిద్యానీయులు. And God strikes the Midianites with fear. దేవుడు మిద్యానీయులకు భయాన్ని కలుగు చేశాడు. Before the small Israelite band has even moved, they are killing each other with sword. మీ ఇశ్రాయేలు వెళ్ళి వాళ్ళని చంపక ముందే మిద్యానీయులు భయపడి ఆ భయంతో ఉరుకులు పరుగులు తీస్తూ ఒకరినొకరు పొడుచుకోవడం ప్రారంభించాడు. భయంతో They are panicked with fear. వాళ్ళు గందరగోళానికి గురయ్యారు ఆ చీకట్లో. And as they now try to escape, God's people go after them. ఎప్పుడైతే వాళ్ళు భయపడి పారిపోతున్నారో అప్పుడు ఇశ్రాయేలు వెళ్ళి వాళ్ళని జయించారు. The victory was not because of the power and might of Gideon's company of men. గిద్యోన్లో గాని గిద్యోన్తో ఉన్నటువంటి ఆ యొక్క 300 మంది సైన్యానికి ఉన్న ఆయుధాలను బట్టి విజయం సాధించలేదు కానీ ఆనాడు. The victory was like that over Jericho. మరి ఎరికో పట్టణం మీద ఎట్లయితే విజయం వచ్చిందో అట్లాంటిది ఈ విజయం కూడా. Jericho was a great city. ఎరికో పట్టణం గొప్ప పట్టణం. Its walls upon the top were as wide as 6 chariots side by side. ఎరికో పట్టణానికి ఉన్న గోడ వెడల్పు ఎంతదంటే 6 రథాలు పరిగెత్తి ఆ ప్రహరీ గోడ మీద. Even greater in width at their base. మరి ఆ పైన అంత వెడల్పు ఉంటుంది, ఉండే కొద్ది కింద వెడల్పు పెరుగుతూ ఉంటుంది. There was nothing the Israelites could do to take down those walls. నిజంగా చెప్పాలంటే ఇశ్రాయేలు ఆ పట్టణాన్ని జయించటం అసాధ్యం. So what does God have them do? అయితే దేవుడు ఎట్లా వాళ్ళకి విజయం సాధించారు? March around it. దాని చుట్టూ రోజుకు ఒకసారి తిరగమన్నాడు. And shout. అరవమన్నాడు చివరిసారి, 7వ సారి. And blow their horns. 7వ రోజు 7 సార్లు తిరిగి అరిచి కేకలేసి బోర్లు వదమన్నాడు.
And on the last day, they did it 7 times around. చివరి రోజు వాళ్ళు 7 సార్లు తిరిగారు. And upon their shouting and horn blowing, the walls fell down. ఎప్పుడైతే వారు ఆ విధంగా అరిచారో బోర్లుదారో ఆ గోడ ప్రహరీ గోడ పడిపోయింది, ప్రాకార గోడ. I grew up in an area where earthquakes were common. మరి నేను ఎక్కడైతే పుట్టి పెరిగానో అక్కడ భూకంపాలు సహజంగా వస్తుంటాయి మా దేశంలో ఏమన్న చోట. In 1992, I was in my home during a very large earthquake. 1992లో పెద్ద భూకంపం వచ్చింది. అప్పుడు ఇంట్లోనే ఉన్నాను నేను. The earth shook this way. మరి ఆ భూకంపం ఎట్లా అంటే భూమి ఇట్లా కదిలింది. Then the earth shook this way. ఆ తర్వాత మళ్ళీ ఇటు కూడా కదిలింది భూమి. Everything was all over the ground. మరి అంతా కూడా భూమి మీద పడిపోయినాయి, అన్ని గోడలు కానీ. But the walls of Jericho fell outward. మరి ఎరికో పట్టణ యొక్క గోడలు ఎట్లా పడ్డాయి అంటే ఇట్లా వెనక్కి పడ్డాయి. There was an earthquake that day. అక్కడ కూడా భూకంపం కలిగింది ఆ రోజు. God was the earthquake. మరి ఆ భూకంపం ఎవరు అంటే దేవుడే ఆ భూకంపం. In the midst of the city, everything fell away from him. మరి ఆ యొక్క భూకంపం దెబ్బకి దేవుని శక్తికి ఆ గోడలు పడిపోయి పట్టణం కనపడుతూ ఉంది. God gives us the victory. అట్లా దేవుడు ఇశ్రాయేలు పంపిద్దాం అని జయించినట్లుగా చూస్తున్నాం. దేవుడిది విజయం. We never have any cause for fear. మనం విశ్వాస యాత్రలో ఎప్పుడు భయపడకూడదు, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. Oh, I'm not suggesting that everything will go just the way we want it to. అంటే భయపడకూడదంటే నా ఉద్దేశం ఏంటంటే అన్ని సాఫీగా సులువుగా ఉంటే నా ఉద్దేశం కాదు. We will experience difficulty. మనం కూడా ఈ విశ్వాస యాత్రలో ఇబ్బందులు బాధలు ఎదుర్కొంటూ ఉంటాం. We will experience the loss of loved ones. కొన్నిసార్లు నష్టపోతాం, మన ప్రియులను పోగొట్టుకోవచ్చు. But God's design will always be fulfilled in us. అయినప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని చింత నెరవేరబడుతుంది కాబట్టి మనం దేవుని బట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. What losses we experience here will be overshadowed by the victory of our home in heaven. మనం ఇక్కడ అనుభవిస్తున్నటువంటి దుఃఖము శ్రమ ఎదుట మనం అనుభవించే పరలోకంలో అనుభవించే నిత్య మహిమతో పోల్చుకున్నప్పుడు ఎన్న తగినది కాదు. And yet God gives us victory here. దేవుడు మనకి విజయాన్ని సాధించి పెడతారు. This congregation is an example of that victory. మరి ఈ ఇక్కడున్నటువంటి చిన్న సంఘము ద్వారా దేవుడు గొప్ప విజయాలు సాధిస్తాడు. In the face of great resistance, the church continues to grow. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఇబ్బంది కలుగు చేసినా దేవుని యొక్క సంఘానికి దేవుడు అభివృద్ధిని అనుగ్రహిస్తాడు. Not because of our power, మన శక్తి యుక్తులను బట్టి కాదు కానీ but because of his power. దేవుని యొక్క శక్తిని బట్టి. We must protect against ever thinking that we are equal with God. మనం విజయం సాధించినంత మాత్రాన్ని ఇది నాది, నా స్వశక్తి చేత నేను సాధించాలని భావించకూడదు. God must rule just as he has the victory. దేవుడు మనల్ని పాలించాలి. I want us to read Judges 8:22 and 23. న్యాయాధిపతులు 8వ అధ్యాయం 2 వచ్చినారు. న్యాయాధిపతులు చదువుతున్నాం కదా మనం. 8వ అధ్యాయం 2 వచ్చినారు. అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీల చేతుల నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడి కుమారుడును మమ్మను ఏలవలని చెప్పిరి. అందుకు గిద్యోను, నేను మిమ్మను ఏలను, నా కుమారుడు మిమ్మను ఏలరాదు, యెహోవా మిమ్ము ఏలని చెప్పాను. Even as ridiculously impossible as this victory was, the people still did not learn what Gideon learned. ఇక్కడ ఇశ్రాయేలు అంత సైన్యాన్ని దేవుడు ఆశ్చర్యకరమైన విజయం సాధించినప్పటికీ ఇశ్రాయేలు ఎవరు విజయం సాధించారనుకుంటున్నారు? గిద్యోను చేశాడు, నువ్వే మమ్మల్ని ఏలు అంటున్నారు. ఇంకా బుద్ధి తెచ్చుకోలేడు. They wanted Gideon to rule over them. మాకు ఆ దేవుడు వద్దులే కానీ నువ్వే ఏలు, నువ్వు ద్వారా అనుకుంటున్నారు వాళ్ళు. And his sons after him. ఆయనే కాదు, నీ కొడుకు నీ మనవడు మమ్మల్ని ఏలాలని అనుకుంటున్నారు. Gideon said, I will not rule over you. అయితే గిద్యోను చాలా గొప్ప మాట చెప్పాడు బైబిల్లో, నేను మిమ్మల్ని ఏలను, Yahweh shall rule over you. నా కుమారుడు మిమ్మల్ని, యెహోవా మిమ్మల్ని ఏలును. This was a great error of the Israelites years later. సహోదరులారా, ఇది ఇశ్రాయేలు చేస్తున్న ఒక దోషం. తర్వాత కూడా They wanted a king. వాళ్ళు తర్వాత కూడా దేవుడు వాళ్ళకి రాజుగా ఉంటే వద్దంట, మనిషి కావాలంటే రాజుగా. They failed to understand that they already had a king.
వాళ్ళకి రాజు ఉన్నాడు కానీ లేనట్టుగా మాట్లాడుతున్నారు, మాకు రాజు కావాలి అని. But they wanted to look like the rest of the world. ఎందుకు ఆ విధంగా అన్నారంటే చుట్టుపక్కల వాళ్ళకి అందరికి రాజు ఉన్నారు, మాకు కూడా అట్లాంటి రాజు కావాలి. We are the church. మనం దేవుని సంఘమై ఉన్నాం. We are his church. మనం దేవుని సంఘమై ఉన్నాం. We need to look like him. మనం కూడా మరి దేవుని చేత పాలించబడాలి. We must not strive to look like the rest of the world. లోకం ఉండే రీతిగా ఉండటానికి ఇష్టపడకూడదు మనం. We must not apply our own reasoning. మన సొంత కారణాలని ఆధారపడి సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. We must trust that with God, sometimes the victory is just unreasonable. మరి మనం దేవుడి మీద ఆధారపడి విజయం దేవుడే సాధిస్తాడు, సాధించి మనం అనుకోవాలి. మనం తప్పిపోయినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు. Unreasonable to us, not unreasonable to him. కొన్నిసార్లు ఇబ్బంది కలిగినప్పుడు మనం ఓడిపోయాం అనుకోవచ్చు, కానీ దేవుని దృష్టిలో ఓడిపోయినట్టు కాదు, ముందు విజయం సాధించినట్టు. David was faced with a similar situation as Gideon. సహోదరులారా, గిద్యోను లాగునే దావీదు కూడా ఒక సమయంలో యుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. The Israelite army was lined up on one hillside across the valley from the Philistines on another mountain. ఒక కొండ మీదేమో ఇశ్రాయేలు సైన్యం ఉంది, ఇంకొక కొండ మీదేనేమో ఫిలిష్తీయుల సైన్యం ఉంది. For 40 days, the champion of the Philistines, Goliath, came out and asked for a champion from the Israelites to meet him. అంతేకాదు మరి ఆ ఫిలిష్తీయుల నుంచి ఒక పెద్ద వ్యక్తి ఉన్నాడు, గొలియాత్ యుద్ధ వీరుడు. అతను వచ్చి అంటున్నాడు 40 రోజుల నుంచి, ఏమంటున్నాడంటే 40 రోజుల దాకా మీలో ఎవరైనా నన్ను జయించండి అని అంటూ ఉన్నాడు. Saul and his army were gripped with fear. సౌలు ఆయన సైన్యం భయపడుతున్నారు ఆ గొలియాతును చూసి. Just like the 22,000 men that fled from the battle against the Midianites. ఇందాక మిద్యాల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు గిద్యోనుతో ఉన్న 22,000 మంది భయపడిన వెనక్కి వెళ్ళిపోమన్నాడు దేవుడు. అట్లా It took a young shepherd boy to see the truth. అయితే గొర్రెలు కాసేటువంటి ఒక బాలుడి చేత దేవుడు విజయాన్ని తెచ్చిపెట్టాడు ఆ సమయంలో. He saw what all of these mighty men of valor saw. మరి ఇక్కడ సౌలు ఉన్నాడు, యుద్ధ వీరులు నైపుణ్యత కలిగిన ఉన్నారు, కానీ ఎవరు చూడని దాన్ని దావీదు ఒకటి చూడగలిగాడు. And he said, "Who is this uncircumcised Philistine?" సున్నతి లేనటువంటి ఈ ఫిలిష్తీయులు ఎంత, that he should defy the armies of the living God. సైన్యములకు అధిపతికి యెహోవాకి వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఈ సున్నతి లేని ఫిలిష్తీయులు ఎంత అన్నారు. The emphasis is on the living God. దావీదు ఏం చూశాడంటే మిగతా వాళ్ళు చూడలేదు, కానీ దేవుడు సైన్యములకు అధిపతి అని దేవుని చూడగలిగాడు దావీదు. These men that day forgot the battle with Gideon against the Midianites. అంతేకాదు మరి గిద్యోనుతో ఉన్నటువంటి ఇశ్రాయేలు కూడా అంతేకాదు, మరి మిద్యానులతో యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు కూడా దేవుడిని చూడలేకపోయారు, అవిశ్వాసంతో ఉన్నారు. They should have remembered. మరి వాళ్ళు గుర్తుంచుకోవాల్సి వచ్చింది, మా పక్షాన్ని దేవుడు ఉన్నాడు కదా అనేటువంటి విషయాన్ని. And we must remember what God has done. మనం కూడా దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యాలను ఎప్పుడు గుర్తుంచుకోవాలి. I would like for us to read one final passage today. చివరిగా ఇంకొక వచనాన్ని చదివి ముగించాలనుకుంటున్నాను. It is regarding these events with David. మరి దావీదుతో ఉన్నటువంటి విషయాలు ఇవి. 1 Samuel 17 verses 45 through 47. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 43 నుంచి 47 వచనాలు. 43 through 45 to 47. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45 నుంచి 47 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45 నుంచి 47 వచనాలు. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించనని చెప్పాను. Do you have difficulties in your life? నీ జీవితంలో మరి ఇబ్బందులు,
శ్రమలకు గురవుతూ ఉన్నావా? Do they sometimes seem insurmountable? మరి నువ్వు ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు నువ్వు భరించలేనంత గొప్పగా ఉన్నట్లు కనపడుతున్నాయా? When it's just us and our reasoning, they are. మరి మన దృష్టితో చూస్తే అట్లా అనిపించవచ్చు నీకు. But we have access to the living God of heaven. మనకి దేవునితో సంబంధం ఉంది, దేవుని సహాయాన్ని పొందగలము. We must trust in Him. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. He will be victorious. ఆయన మనకి విజయాన్ని తెచ్చిపెట్టగలడు. David says, the battle belongs to Yahweh. దావీదు ఏమన్నాడు? యుద్ధము యెహోవాదే అని. Let us give our lives over to Him. మనం పూర్తిగా మన జీవితాలను దేవునికి సమర్పిద్దాం, దేవుణ్ణి మనలో ఏలనిద్దాం, విజయం దేవునిదే. Let Him rule over our hearts. మన హృదయాల్ని దేవుని చేత ఏలబడినిద్దాం. And remember that this is not our home. అంతేకాదు ఈ లోకము మంద కాదు, ఇక్కడ కొద్ది కాలమే. మన లోకం శాశ్వతమైనది, పరలోకం. If we will walk with Him faithfully and truly, He will take us to be with Him మనం ఈ forever. కొద్దిపాటి జీవితంలో దేవునితో మరి నమ్మకంగా, విధేయతతో, విశ్వాసంతో కనుక నడిచినట్లయితే నిత్య జీవంలోనికి ప్రవేశిస్తాం. The sermon is yours. ఈ పాఠం మీ కొరకే.